హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను పాయసం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ మిల్క్, 2 కప్స్ రైస్, నెయ్యి, 1 కప్పు షుగరు, జీడిపప్పు పలుకులు, 1 కప్పు బెల్లం, కొంచెం ఇలాచీ పౌడర్. నేను ఎప్పుడు కూడా పాయసం చేసినప్పుడు ఇత్తడి గిన్నెతోనే చేస్తాను. ఉన్నప్పుడు విడిమూడులో వేసిన బియ్యం అనమాట. దాంతో ఇవాళ పాయసం వండుతున్నాను. నేను శుభ్రంగా నీట్గా కడుక్కొని వాటర్ అంతా పోయేలాగా చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అంతా తీసేసాను. పాలు పొంగొచ్చాయి. పాలు పొంగొచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. ఇలా ఇత్తడి గిన్నెలో కనుక పాయసం వండితే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. స్టీల్ గిన్నెలు, కుక్కర్లో వండిన పాయసం కన్నా ఇత్తడి గిన్నెలో వండిన పాయసం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది దగ్గరగా ఉడికిపోతుంది. మనం ఉడికిందా లేదో చూసుకోవడానికి ఇలా ఒక రైస్ పలుకుని తీసుకొని ఇలా మొక్కుకుంటే కొంచెం పలుకుంటే కనుక కొంచెం పలుకుంది, కొంచెం మగ్గండి. రైస్ మొత్తం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేను అసలు వాటర్ పోయలేదు. గిన్నె కొంచెం అంటుకోకుండా ఉండడానికి కొంచెము ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసాను అంతేను. పాయసం ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేను మ్యాక్సిమము గేదె పాలు కానీ ఆవు పాలు కానీతోనే చేస్తాను. ప్యాకెట్ పాలతో ఏ రోజున పాయసం చేయను అన్నమాట. ఇది ఉడికిపోయిన తర్వాత ముందు తురుము పెట్టుకున్న బెల్లం, షుగరు, మన స్వీట్ని బట్టి, నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి నేను కప్పు బెల్లము, కప్పు షుగర్ వేసుకున్నాను అన్నమాట. బెల్లం అంతా కరిగే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. నేను యాలక్కాయ పొడి ఎప్పుడు కొంచెం ఇలా షుగర్ వేసి మిక్సీ చేసి పెట్టుకుంటాను అనమాట. స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో, ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం వేసుకోవడానికి. అది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఫ్లేవర్ని బట్టి మనకి కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్ వేసాను. అయిపోయి వచ్చింది మన పాయసం. పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుందాం. దీనికోసం ఒక 2 స్పూన్స్ నెయ్యి, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, మన ఆప్షనల్ అది. నేను ఓన్లీ జీడిపప్పు పలుకులు వేసాను. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని
సర్వింగ్ బౌల్లోకి నేను తీసేసుకున్నాను. పాల పాయసం రెడీ.